చెప్పుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కాంగ్రెస్ నేత సునీల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఎట్టకేలకు లైన్ ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఎస్ సార్, నమస్తే సార్. ఎట్టకేలకు లైన్ అయితే క్లియర్ అయింది. ఇక పంచాయతీ ఎలక్షన్లకి నగారం మోగింది. ఆల్మోస్ట్ మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. ఎస్, ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా పంచాయతీలు ఎన్ని పంచాయతీలు దక్కించుకోబోతుందంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. వాస్తవంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎన్ని ఇబ్బందులు పడి మనం ఎంత కోట్లలో ప్రాబ్లం ఫేస్ చేసి బీసీ దాని మీద వేరే వేరే వాళ్ళు అగ్రవర్ణపు రెడ్లు వీళ్ళందరూ అడ్డం వచ్చి సార్ వినిపిస్తుందండి? క్లియర్ ఉందా? క్లియర్ గా వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. అట్లాగే అయితే ఇప్పుడు కోట్లలో కూడా కొంతమంది అడ్డుపడి ఈ బీసీలకు 42% వాటా దక్కకుండా సరే ఎవరెన్ని కుట్రలు చేసినా కానీ ఇవాళ కోర్టు పుణ్యాన కావచ్చు, రేవంత్ రెడ్డి గారి అది యొక్క చలవతో కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అనేటివి జరగబోతున్నాయి. శుభ పరిణామం. ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే క్రమంలో దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఏదైతే ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే వారిని ఆదరిస్తున్న పద్ధతి కావచ్చు, రాష్ట్రంలో పాలన గ్రామ ప్రజల్లో చివరి వ్యక్తి వరకు కూడా చేరుతా ఉంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలైతే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపునే ఉంటారు. ఇవాళ పార్టీ సింబల్ లేకపోయినా కానీ వారి హృదయాలలో ఎవరిని ఎన్నుకుందాం, ఏ నేతను ఎన్నుకుందాం అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. నిజంగా 42% బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇయ్యని పార్టీలను అయితే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో వరకు కూడా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు పొందబెట్టే పనిలో కంకణం కట్టుకొని ముందుకు సాగుతా ఉన్నారు. నిజంగా ఇప్పటికి కూడా చాలా మంది 42% బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతూనే ఉన్నాయి, పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకొని ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే పోతా ఉందో కోర్టు నిజంగా తీర్పు ఇవ్వకపోయినప్పటికీ కూడా, కానీ సునీల్ గారు మీ మీద ఒక ఆరోపణ అయితే బలంగా ఉంది. సునీల్ గారు కేవలం ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఒక క్రియేట్ చేసి కేవలం ప్రతిపక్షాలను ఒత్తిడిలో నెత్తేందుకు భాగంగానే మీరు ఈ ఎత్తుగడ వేశారు తప్పితే ఒరిజినల్గా మీలో చిత్తశుద్ధి లేదు, మీలో జెన్యూనిటీ లేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు? అదే సార్, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దయచేసి వాళ్ళు ఎన్ని అన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదాలే. నిజంగా బీసీ నినాదం కోసం కొట్లాడడమే తప్పనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. రెండోది, జరిగిన 2 ఉప ఎన్నికలలో ప్రజలు ఎట్లా ఆశీర్వాదం ఇచ్చి కాంగ్రెస్ గెలిపించారో మీరు చూశారు. ఇవాళ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి ఇంకొకటి కూడా గారు, స్వతంత్ర భారతంలో ఎక్కువ సంవత్సరాలు భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు కూడా బీసీలు గుర్తుకు రాలి మీరు ఈ రోజున బీసీ పార్టీ ఎత్తుకుని, అది కూడా ఈ సంస్థాగత ఎన్నికల టైంలో ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు క్రియేట్ చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇది భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఏమంటారు మీరు? అదే సార్, ఇప్పుడు ఆపన్నాస్తమా భస్మాసురాస్తమా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు అదే అవుతుంది. ఇవాళ బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిండ్రు, ప్రజలకు ఏం చేసిండ్రు, ఒక బీసీ ముఖ్యమంత్రిని అని ప్రధానమంత్రిని అని చెప్పుకునే మోడీ గారు కావచ్చు, వాళ్ళు ఇతర రాష్ట్రాలలో చేస్తున్నటువంటి వాళ్లకు బీసీ నినాదం ఎత్తుకోకుండా ఆయన బీసీ కాకుండా బీసీ సీట్ లో కూర్చోనని బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి గారి చరిత్ర కూడా ప్రజలకు తెలుసు. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ఆపన్నాస్తమో భస్మాసురాస్తమో ఈ రిజల్ట్ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోతాయో ఖచ్చితంగా విజయదుదింబ మోగించిన తర్వాతనే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీరు సంస్థాగత ఎన్నికలకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలకు వచ్చేప్పటికి ఎడ్జ్ ఉండొచ్చు, కానీ మీరు తీసుకున్న ఈ స్టాండ్తో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరు నెగ్గగలరని మీరు భావిస్తున్నారా? ప్రాక్టికాలిటీకి మీరు దూరంగా ఉన్నారని మీకు అనిపిస్తుందా? లేదండి, అది కాదు. దానికి ఎలాంటి అవకాశమే లేదు.
ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో పోదామంటే నేను ఎవరైతే ఒక సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆయనకు 10 లక్షలు ఇస్తామని చెప్పి బండి సంజయ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే కనీసం ఈ గ్రామ పంచాయతీ సర్పంచులను కూడా ఇవాళ ఆ పార్టీ వాళ్ళు 10 అంటే ఇంకో పార్టీ వాళ్ళు 20 అంటారు. సో మేమేమంటే ఇది కాదు, ప్రజాస్వామ్య పద్ధతిని బతకనియాలి. నిజంగా గ్రామ ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును వినియోగించుకొనియాలి. గ్రామానికి ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల వెనకాల ఉంటుంది. ఎవరు ఏ నేత ఏ పార్టీ మాట్లాడినా గానీ ఏకగ్రీవానికి డబ్బులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. కానీ గ్రామాల్లో ఇప్పటికీ అలా జరుగుతుంది. ఏకగ్రీవాల కోసం ₹1 కూడా మనకి ఒక గ్రామంలో పాడుకున్నట్టుగా కూడా మనకి ఆ వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ కూడా దీని దృష్టి సారించాలి. ఏదైతే నిజంగా ప్రజలందరూ కూడా ఒక మంచి నేత గ్రామానికి అభివృద్ధి చెందుతున్నాడు అనుకున్నప్పుడు అది వితౌట్ డబ్బులను ముందుకు రానియకూడదు. నిజంగా నేత మంచివాడైతే ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని టాంకర్ గ్రామంలో సునీల్ గారు, మహబూబ్ నగర్ జిల్లాలోని టాంకర్ గ్రామ పంచాయతీలో ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఓ వ్యాపారి ఇలా కోర్టుకి దక్కించుకున్నాడనే వార్తా కథనాలు అయితే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి. వాస్తవం సార్, వాస్తవం. ఇలా రాజకీయం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి అదొక ఎట్లా అంటే బంగారు పండులాగా అయిపోయింది. మేము రాజకీయాలకు రావాలనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు, సేవ చేయాలనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు, దోసుకోవాలనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు. వాస్తవంగా నిజంగా ప్రజాక్షేత్రంలో వచ్చినోడు ఇక్కడ యాక్షన్ పెట్టకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఆ ₹1 ఏవైతే పెట్టుకోనో గ్రామాన్ని అభివృద్ధి చేసి ఓట్లు అడుక్కోవడంలో తప్పు లేదు. ఇలా ప్రజలలో మేము చూస్తున్నాం చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇలా గత పాలకులు 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, శ్మశానాల పేరు మీద శ్మశానాలను నవనీకరిస్తామని చెప్పి ఆధునీకరిస్తామని చెప్పి చాలా మంది అప్పులు తెచ్చి సర్పంచులు చేసిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలే. సో వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. ఇలా భారం